హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మితా రెడ్డి ఛానల్. ఈరోజు అయితే డీమార్ట్కి అయితే వచ్చేసాము. మేము డీమార్ట్ ఎంట్రీకి రాగానే మాకైతే ఇక్కడ 2 లక్కీ డ్రా టికెట్స్ అయితే ఇచ్చేసారు. అవి తీసుకొని ఇంకా డీమార్ట్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. అక్కడ వెళ్ళగానే షాక్ అనమాట. అసలు వీకెండ్లో ఎవ్వరు ఉండరులే, మంచి షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రీగా అనుకున్నాను. బట్ అసలు లోపలికి వెళ్ళగానే వీకెండ్లో కంటే నాన్ వీకెండ్లోనే చాలామంది ఉన్నారు. అసలు డీమార్ట్లో అయితే ఎంతమంది వస్తారో, ఎప్పుడు వచ్చినా కూడా చాలామంది ఉంటారు. ఏదో పుక్కెట్లోకి ఇస్తున్నట్టే వస్తారు, మళ్ళీ చాలా కాస్ట్ పెట్టుకుంటారు. ఇక్కడికి మేమైతే ఇంకా లిఫ్ట్ ఎక్కేసేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. మళ్ళీ వేరే ఫ్లోర్కి వెళ్తే మళ్ళీ అన్నీ వేరే కొనుక్కోవాలనిపిస్తే వచ్చిన పని కాకుండా మిగతా అన్నీ కొంటాము. ఏంటో ఏమి డీమార్ట్లో ఇక్కడైతే బొమ్మలకి మంచి డ్రెస్సెస్ వేసి బాగా పెట్టారు. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా డీమార్ట్లో. ఏమో ఫెస్టివల్ అనేసేమో, ఇంతకుముందుకు ఎప్పుడు అలా లేకుండే. ఇక్కడ మేమైతే బెడ్షీట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. మాకు ఒక బెడ్షీట్ కావాలన్నమాట, అందుకని వాటి పిల్లోలు అండ్ 2 మిక్సీ వస్తున్నాయి అలా కలిపేసి 560 అలా పడింది. క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది అనమాట. అందుకనేసి అయితే ఒక సెట్ అయితే తీసుకున్నాను. సేమ్ అది చూడడానికి అయితే ఏదో పెళ్ళి ఆల్బమ్ లాగా ఉందన్నమాట. ఇంకా అవి తీసుకొని అవైతే తీసేసుకున్నాము. పైన డీమార్ట్కి వచ్చామంటే వచ్చిన పని కాకుండా వేరే పని సైడ్ మన కన్ను మళ్ళొద్దు అనమాట. అక్కడ బట్టల సైడు లేడీస్ అంటే అసలు బట్టలు జ్యువెలరీ ఇవే కదా. సో అటు వెళ్ళగానే నేను చూశాను, అసలు చేపల మార్కెటే ఉన్నట్టు ఉన్నారనమాట. ఏమన్నా సమ్మర్ వస్తుంది కదా, కాటన్ డ్రెస్సులు ఏమన్నా దొరుకుతాయేమో, మంచి ఫ్రీగా ఉంటాయి సమ్మర్లో అనేసి చూస్తూ ఉన్నాను. అసలు ఏం మంచిగా లేవన్నమాట. క్వాలిటీ కూడా అస్సలు నచ్చలేదు నాకు. ఇక సర్లే అనేసి కొంచెం బయటకైతే వచ్చేసి వేరే సెక్షన్ దగ్గర ఇక్కడ ఇవి బాక్సులు చూస్తున్నాను. నాకు ఆఫీస్కి తీసుకెళ్ళడానికి ఇప్పుడు ప్లాస్టిక్ బాక్స్ ఉందన్నమాట. సో అది మంచిగా అనిపిస్తలేదు నాకు. ఎందుకనేసి ఇంకా స్టీల్ బాక్స్ ట్రై చేద్దామనేసి చూస్తూ ఉన్నాను. నాకు సింగిల్గా దొరుకుతున్నాయి, అవి కూడా చిన్నగా ఉన్నాయన్నమాట. మళ్ళీ కర్రీ పెట్టుకోవడానికి సపరేట్ కొనాల్సి వస్తుందేమో, 2 ఉంటే బాగుండు అనేసి చూస్తున్నాను. నాకు ఫైనల్గా అయితే ఒకటి దొరికింది. ఇంకా సో అది 300 అలా పడింది. పెట్టొచ్చు అనిపించింది, మంచిగానే ఉంది. ఇంకా తీసుకున్నాను. ఇక్కడ నాకు ఐస్ క్రీమ్స్ చేసుకుంటాం కదా, షేప్ సేమ్ అలానే ఒక 6 అలా కనిపించాయి. ఎంత బాగున్నాయో క్యూట్గా. అవైతే తీసుకుందాం అనిపిస్తుంది. అవసరమా నీకు, నువ్వు చిన్నపిల్లవా అని అంటున్నాడు మా ఆయన. అయినా సరే తీసుకుందాము, సమ్మర్ వస్తుంది కదా, ఎప్పుడైనా తినాలనిపిస్తే చేసుకోవచ్చు మనము జ్యూసెస్ లాగా అవి పోసి అంటే సరే అనేసి అన్నాడు. ఒకటి తీసుకున్నాను. ఇంకా బాక్స్ అండ్ అది 2 మొత్తం కలిపి ఒక 500 అలా పడింది. అది ఇక్కడ మా చందు అయితే చెప్పులు ట్రై చేస్తున్నాడు. ఇవి కొంచెం కంఫర్ట్గా లేవనేసి అయితే అవేమీ తీసుకోలేదు. లిటరలీ మేము చెప్పాలంటే అసలు యాక్చువల్గా డీమార్ట్కి వచ్చింది అయితే ఒక బౌల్ తీసుకోవాలని, అదే ఒక కళాయి అనమాట కర్రీ చేయడానికి. అది మానేసి మేమైతే బట్టలు చెప్పులు ఇలా ఇక్కడ చూడాలి అద్దాలు పట్టుకొని నేను నా స్టైలు ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉన్నాను. అసలు ఏంటో ఏమో వచ్చినాయి కాకుండా మిగతా అన్నీ అది తప్ప మిగతా అన్నీ తీసుకున్నాము. అవసరం లేనివి ఏంటో ఇంట్లో ఉంటాయి, అయినా కూడా వేరే తీసుకొని అందులో వేస్తుంటాము ఆ బుట్టలో. అసలు ఎందుకు వేస్తామో అర్థం కాదు, ఎందుకు తీసుకొని ఇంటికి ఎలా యూజ్ చేయకుండా పడేస్తామో అస్సలు తెలియదు. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక చెప్పులు తీసుకున్నాను అనమాట. చాలా బాగుండే అవి, నాకు డైలీ వేర్కి యూజ్ అవుతాయని తీసుకుంటే అవి పైన స్టిక్కర్ లేదనేసి అయితే బ్యాగ్ పంపించేశారు. చాలా బాధ అనిపిస్తుంది. ఇంకేం చేస్తాం, వాళ్ళకి ఇచ్చేసాం. ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి తెచ్చుకునే ఓపిక లేకుండే, అందుకనైతే వచ్చేసాము. ఇక్కడికి డీమార్ట్కి వస్తే మాత్రం తప్పకుండా అసలు క్యారీ బ్యాగ్ మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ దానికి సపరేట్ బిల్లు వేస్తారు, 20 రూపీస్ వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. అందుకనేసి క్యారీ బ్యాగ్ అయితే నేను తప్పకుండా తెచ్చుకుంటాను. ఈ వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.